వేదిక మీద ఉన్నటువంటి బీసీ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముందుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసును మీకు ప్రదర్శించాలనుకుంటున్నాం. ఎందుకంటే ముట్టిందన్న విషయం తెలవాలి కాబట్టి షోకాజ్ నోటీసు అదే సస్పెన్షన్ ఆర్డర్. ఇది కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్. ఇది ఎక్కడ మిస్ కాకూడదని ఫ్రేమ్ కట్టించడం మళ్ళా నలగకూడదనే ఉద్దేశంతో. సో దీంతో ఈ ఫ్రేమ్ తోటే దీంతోటే బీసీలకు రాజ్యాధికారం ఎట్లా రావన్నో చూపిస్తాం దీంతో. సో ఈ సస్పెన్షన్ ఆర్డర్ మాకు అందింది. ఇది పంపించేలా ప్రయత్నం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసిరు. పాపం సస్పెండ్ చేయాలి అనేటువంటి తపన. మొన్న కరీంనగర్ మీటింగ్ పోతుంటే కూడా కారు ఎక్కినాక కూడా మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ 1-2 days లో చేయాలన్నా ఎట్లన్నా చేసి అని చెప్పి మీరు తాపత్రయపడుతున్నటువంటి విషయంలో నేను అర్థం చేసుకోగలుగుతా మీ బాధ. ఎందుకంటే మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు సహజంగానే బానిసలుగా ఉండాలని మీ ఉద్దేశం కావచ్చు, అది సహజంగానే మీరు కోరుకుంటారు. కానీ తీన్మార్ మల్లన్న విషయంలో కోరుకోవడమే మీరు చేసిన పొరపాటు. ఇక్కడ సస్పెన్షన్ అనేది తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దానిపైన నాకు ఏ ఇబ్బంది లేదు, అది నా వ్యక్తిగతమైనటువంటి అంశం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకు తెలియజేయాల్సింది ఏంటంటే, దాని గురించి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడతా. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను మరింత ఉత్సాహపరిచే విధంగా ఓటింగ్లో పాల్గొన్నటువంటి బీసీ వాదులకు, సంఘాలకు, మేధావులకు, టీచర్లకు, పట్టభద్రులకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాం. మేమంతా మీరిచ్చినటువంటి బూస్టింగ్ ఇది మామూలు బూస్టింగ్ కాదు. మాకు రేపు భవిష్యత్ తరాల్లో అది ఖచ్చితంగా మంచి రూపంలో ముందుకు పోతుంది. ఇక చాలా రోజుల నుంచి చాలా మంది మీడియా మిత్రులు అడుగుతా ఉన్నారు, ఏమైంది మల్లన్న సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది, మీరు స్పందించరా, ఎప్పుడు స్పందిస్తారనేటువంటి మాట చాలా మంది మిత్రులు, మా సోదరులు కూడా చాలా మంది ఫోన్ చేసి అడగడం జరిగింది. క్లియర్గా స్పందించాలని అనుకున్నా, అందరి సమక్షంలో స్పందించాలనుకున్నా. దానికోసమే ఇవాళ మీ అందరినీ ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. వచ్చి ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే, ఇక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించడం ద్వారా ఏదో జరిగిపోతుంది, ఇక బీసీ ఉద్యమం ఆగిపోతుంది, బీసీలు ఇంకెవరు మాట్లాడరు అనేటువంటి భ్రమలు మీకేమన్నా ఉంటే తొలగించుకోరాలి. వెనకటి బీసీలం కాదు, మేమంతా ఆధునీకరించబడి ఆలోచన మెరుగుపరుచుకొని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులు మేమంతా ఇప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళం. అడిగింది ఏంది తీన్మార్ మల్లన్న అడిగింది కులగణన తప్పు. మీరు ఈ ప్రభుత్వం చేసినటువంటి కులగణన చిత్తు కాగితంతో సమానం, ఇది ఎందుకు పనికిరాదు, ఇది బీసీలను ప్రజలను మోసం చేస్తున్నటువంటి నివేదిక అని చెప్పి తగలబెట్టడం జరిగింది. నిజంగా తగలబెట్టడమే తప్పైతే, బీసీల మంచిని కోరి బీసీలకు న్యాయం జరగాలని కోరి తగలబెట్టడం తప్పైతే ఆ తప్పును ఇంకా 1000 సార్లు చేస్తారు. కానీ ఇవాళ మీరే చెప్పిరు, భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి కులగణన మనం చేయబోతా ఉన్నాం, ఇది నా జన్మ సార్థకం అనేటువంటి డైలాగులు పెద్దగా కొట్టిరు. నేను కూడా చెప్పిన, కులగణన చేసే క్రమంలో ముఖ్యమంత్రి గారికి నేను కూడా సూచన చేసిన. 1931 తర్వాత అసలు మా తలకాయలను లెక్కించినోడు లేడు కులాల వారీగా. మీరే మంచి కార్యక్రమం చేపట్టిరు.
మీరు చేపట్టే కార్యక్రమం దేశానికి ఆదర్శంగా ఉండాలి. రాహుల్ గాంధీ గారు తల ఎత్తుకొని మాట్లాడే విధంగా ఉండాలి. దీని ఒక పండుగ వాతావరణంలో చేయాలనేటువంటి మాట చెప్పడం జరిగింది. నిజంగా కులగణన సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచన గనక రాష్ట్ర ప్రభుత్వానికి, అందులో ఉన్న అగ్రవర్ణాలకు నిజంగా ఉంటే కులగణన ప్రారంభోత్సవమే వేడుకలాగా జరిగి ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లో, మంత్రులు వాళ్ళ ఇళ్లలో, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎవరింట్లో వాళ్ళు మొదటి రోజు చేసుకొని సమాజానికి ఆదర్శంగా చూపించేటోళ్ళు. గతంలో 2014లో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు దుబాయ్, బొంబాయి ఎక్కడున్నాడు గుడికొచ్చిండు, అంత పకడ్బందీ ప్రచారం చేసిరు. కానీ ఇవాళ తూతూ మంత్రంగా సమగ్ర కుటుంబ సర్వే అయిపోయే టైంకి, పీరియడ్ అంటే ఏది మొన్న చేసిన సర్వే అయిపోయే టైంకి ముఖ్యమంత్రి గారు పిలుచుకొని ఏదో తూతూ మంత్రంగా ఇచ్చినట్టు చేసిండు. ముఖ్యమంత్రి గారికే గంట నిర్లక్ష్యం ఉన్న తర్వాత మంత్రులకు నిర్లక్ష్యం ఉండదా? కింద క్యాడర్కు నిర్లక్ష్యం ఉండదా? పోనీ చేసిండ్రేదో మీరే చెప్తిరి. ఆదర్శవంతమైన సర్వే ఎప్పుడైతే 100% చేసి 100% లెక్కల్లో పక్కాగా ఎవరి వాటా ఏందో తేల్చి సర్వే బయటికి వస్తే అది ఆదర్శవంతమైంది అంటారు. మీరు చేసినటువంటి సర్వే ఆదర్శవంతమైన సర్వే కాదు. అది అగ్రవర్ణాలను ఎక్కువ చూపించి అనగారిన వర్గాలను తొక్కి పెట్టడానికి మీరు ఉపయోగించుకున్నటువంటి సర్వే. ఈ సర్వేను బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. నేను సర్వే రిపోర్ట్ తప్పు అని కాలబెట్టిన తర్వాత అట్లా కాలబెట్టడం తప్పు అని చెప్పి షోకాజ్ నోటీస్ సస్పెన్షన్ చేసినావు. ఒకవేళ నాదే తప్పైతే నువ్వు మళ్ళీ సర్వే ఎందుకు చేసినావు? మరి మల్లన చేసిందే తప్పైతే మళ్ళీ సర్వే చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది? ఇక్కడ సర్వేలో కూడా క్లియర్ గా ఫస్ట్ ఏం చెప్పినాం మనం, 3,54,000 ఇండ్లు ఇంకా సర్వే చేయలే, 16 లక్షల మందిని చేయాల్సి ఉంది అనేటువంటి మాట చెప్పినాం. వాళ్ళు ఎందుకు చేయలేదంటే అయిష్టంగా ఉన్నారు అనే మాట చెప్పినాం. అయిష్టంగా ఉన్నోని దగ్గరికి మళ్ళీ మన ఎమ్యూనరేటర్ను పంపన్నా, లేకపోతే అయిష్టంగా ఉన్నోడే మళ్ళీ మన దగ్గర రావన్నా? నేను ఒకటి అడగదలుచుకున్నా. ఇక్కడ 3,54,000 ఇండ్లను మనం ఇంకా సర్వేలో పాల్గొనలేదని చెప్పినాం. 16 లక్షల మంది అని చెప్పినాం. ఈ 16 లక్షల మంది అన్న సంగతి మీకు ఎట్లా తెలిసింది? మీరు ఎట్లా కంక్లూజన్కి వచ్చారు దీని విషయంలో? ఇవాళ ముఖ్యమంత్రి గారే పదే తన ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ దొరికిపోతా ఉంటే మళ్ళా పైపెచ్చు సమగ్ర కుటుంబ సర్వేకు అర్హత లేదు, అది ఎక్కడ కూడా గవర్నమెంట్ టేబుల్ మీద పెట్టలేదు, దాన్ని క్యాలిక్యులేట్ చేయకూడదు అని చెప్పి నేను కూడా అడుగుతా ఉన్నదే. 2011 సెన్సస్ అయితే మన యూపీఏ గవర్నమెంటే చేసింది కదా. 2011 సెన్సస్ యూపీఏ గవర్నమెంట్ చేసినప్పుడు తెలంగాణ జనాభా 3,53,00,000. అర్జున్ పైకి రా. 3,50,00,000 చిల్లర అని మనం చెప్పినాం. ఆ రోజు 83 లక్షల ఇండ్లు ఉన్నాయని చెప్పినాం. ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్క 1,15,00,000 ఇండ్లు ఉన్నాయని చెప్పారు. 1,15,00,000 ఇండ్లుంటే ఈ 83 1,15,00,000 దాదాపు 32 లక్షలు పెరిగింది. 32 లక్షల మంది ఇండ్ల కొత్త ఇండ్లు వస్తే అందులోకి ఒక్కడని వెళ్ళడా? మరి 32 లక్షల ఇండ్లలోంచి ఒక్కొక్క మనిషిని లెక్క పెట్టినా కూడా తెలంగాణ జనాభా 3,90,00,000 కావాలి. కానీ ఎందుకు కాలే? ఇలా దీని కథ ఏంది, దీని వ్యవహారం ఏంటంటే కేవలం ఈడబ్ల్యూఎస్ ను రక్షించుకోవడానికి వేసినటువంటి ఎత్తు మాత్రమే. సహజంగానే ముఖ్యమంత్రి గారు మనలాంటి వాళ్ళు పక్కన ఉండొద్దని కోరుకుంటాడు. ఎందుకు? తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓపెన్ గా జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తా ఉంటే ఆయనకు శవనం పట్టది. నేనే కదా ఈడబ్ల్యూఎస్ కోట
అన్యాయంగా 6.98% ఉన్నటువంటి వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇస్తున్నారని నేనే 4 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన మీకు అది తెలియనట్టుగా మీరు యాక్టింగ్ చేసి మీరు ప్రవర్తించేటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. మీకు తెలియదా ఈడబ్ల్యూఎస్ కోటా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారో? ఇలా 160% ఉన్నటువంటి బీసీలకు 27% రిజర్వేషన్, 10% లేనటువంటి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇస్తే ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం బీసీగా, బీసీల రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా నా హక్కు, అది నేను మాట్లాడతా. ఇలా నీ వర్గాల రక్షణ కోసం నువ్వు సమగ్ర కుటుంబ సర్వే ఏది మొన్న చేసిన సర్వేని అడ్డం పెట్టుకున్నావు కదా, మరి నా వర్గాల హక్కుల కోసం, నా వర్గాల రిజర్వేషన్ల కోసం నేను కూడా మాట్లాడతా కదా. అదే చేసిన నేను. ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటే, కాంగ్రెస్ పార్టీని రక్షించాలంటే ప్రజల్లో క్లారిటీ ఉండాలి. మనం సర్వే చేస్తే 90 ఏళ్ల తర్వాత సర్వే చేసినా మీరు చెప్తే సప్పట్లు కొట్టేటోడు లేడు, పాలాభిషేకం చేసినోడు లేడు. నీకు బీసీ వర్గాలు ఎవరు నమ్మలే. పైగా మొన్న మాట్లాడి నన్ను దోషిగా నిలబెట్టిరు, విలన్ చేసిరంటే విలనే అంటారు. ఆ విషయంలో విలనే అంటారు. ఆ విషయంలో మీరు చేసింది పక్కా సమాచారం అయితే, పక్కా సేకరించిన లెక్కలే అయితే ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా? నాది బాధ్యత, దీని మీద డిబేట్కు నేను రెడీ అంటే ఎక్కడికి రావాలో చెప్పు, నేను ఒక్కరిని వస్తా. నీ సర్వే తప్పని నిరూపిస్తా. నేను కూడా సూచనే చేసిన మీకు ఆ రోజు, సరిదిద్దుకునే అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి, తప్పు కాదనేటువంటి మాట చెప్పిన. మీరు ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి, ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా, కుల సర్వే ద్వారా ఓసీల పాపులేషన్ పెరుగుతుంది. 2011లో మనమే చేసాం కదా సెన్సెస్. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా, మొత్తం ముస్లింల జనాభా 44 లక్షలు ఉంటుంది. ఈరోజు అదే 44 లక్షలు ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యం? ముస్లింలు ఎవరు పిల్లల్ని కనలేదా? మధ్యలో సమగ్ర కుటుంబ సర్వే వదిలేద్దాం, కేసీఆర్ చేసింది. మన సర్వేలే కంపేర్ చేస్తేనే ఇక్కడ పొంతం లేదు కదా. మరి అటువంటప్పుడు ముఖ్యమంత్రి గారు, మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు. ఈ బీసీలకు న్యాయం జరిగే విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే మళ్ళీ సరిదిద్దుకోండి అని చెప్పి సూచన చేస్తా ఉన్నాము. మళ్ళీ సరిదిద్దుకుంటే తప్పేమీ కాదు. ఇవాళ తీన్మార్ మల్లన్న సర్వేని వ్యతిరేకించిందంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఒకే ఒక్క కారణం అని చేరేటప్పుడు కూడా చెప్పినా, మా తలలను లెక్క పెడతా అంటుండు, క్యాస్ట్ సెన్సస్ చేస్తా ఉంటుండు, మాకు 42% రిజర్వేషన్ ఇస్తా అంటుండు రాహుల్ గాంధీ గారు అని చేరినాం. ఆయన ఆలోచన మేరకు, రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు కాదు కదా నేను చేరింది, ఆయన ఆలోచన మేరకు చేరినాం. అదే నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఉన్న మాట్లాడుకుంటూ, ఓ బీసీ నాయకులారా, బీసీ ఎంపీలారా, మీకు అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడరా అని చెప్పిండు. మరి ఆయన చెప్పింది నేను చేస్తా ఉన్నా, చేస్తున్నటువంటి సందర్భంలో బీసీ ఉద్యమం బలపడతా ఉంది, బీసీలందరూ ఐక్యం చేస్తా ఉన్నారు, దీన్ని ఎట్లయినా అణచివేయాలనేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ చరిత్ర ఇటువంటి వాళ్ళని కొన్ని వందల మందిని చూసింది ఈ గడ్డ, ఈ నేల. అందరం కాలం భూమి మీద బతకడానికి రాలే. ఇవాళ మనం ఒక పని చేస్తే తరతరాలు గుర్తుండాలి. గా బీపీ మండల్ గారు చేసిన పని, గా జయశంకర్ సార్ చేసిన పని, వాళ్ళు చేసిన పని తరతరాలు గుర్తుంటది. ఇప్పుడు మీరు పని చేస్తే మీ మంత్రులకే మీ పేరు యాదకు వస్తలేదా? అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఇది మిమ్మల్ని పరిపాలన చేయమని అప్పగించినటువంటి సందర్భంలో మీరు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పిన. తీన్మార్ మల్లన్న తగలబెట్టింది కులగణన సర్వే రిపోర్టు తగలబెట్టిన నేను. ఇలా తీన్మార్ మల్లన్న ఏం చేసిండో 2018లో 2011లో రాహుల్ గాంధీ గారు కూడా అదే చేశాడు.
మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ యూపీఏ 2 గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చింపి చెత్తబుట్టలో బారేసిండు. ఇలా నేను చేసింది కదే. మన నాయకుడు రాహుల్ గాంధీ గారేమో మీరు నోరు విప్పండి మీకు అన్యాయం జరుగుతుంది అంటాడు. ఇక్కడనే మీరు నోరు ఇస్తా ఉన్నారు బీసీలై. ఇలా బీసీ నాయకులు మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోన్యాయం, రాజగోపాల్ రెడ్డి కోన్యాయం, వాళ్ళైతే చిన్నగానే తిట్టిరా నిన్ను. నేను మిమ్మల్ని అన్నది కూడా లేదు. మళ్ళా మీరు చేసిన కార్యక్రమాన్ని వ్యతిరేకించిన, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన, కుద్దు రాజగోపాల్ రెడ్డి గారు అనే నువ్వు బ్లాక్ మెయిలర్ అని చెప్పి వెంకటరెడ్డి గారు 50 కోట్లు పెట్టి తెచ్చుకున్నావని తిట్టే. అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలకు ఉంటుంది కానీ అణగారిన వర్గాలకు ఉండదా? ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ? ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది? కనీసం ఎవరైనా బుర్రులోడు ఉన్నాడా? చదువుకున్నాడా ఎవరైనా? ఇందులో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్టు అని ఎక్కడ ఉందా? చూపెట్టుర్రి. మీ ఇంటెన్షన్ ఏంటంటే బీసీ ఉద్యమాన్ని లేవకుండా చేయాలనేటువంటి మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో మీరు ఆ భ్రమలలోనే ఉండురి. ఇవాళ బీసీలంతా చైతన్యవంతమై మేము ముందుకు పోతా ఉన్నాం. అలాగే సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి తీన్మార్ మల్లన్న ఏం చేసిండో మీ ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ గారితోటి అప్పటి ప్రభుత్వంతో ఒక్కడినై పోరాడుతుంటే మీరంతా ఆడున్నారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పిట్టల లెక్క ఏరుతా ఉంటే ఆ రోజు క్యూ న్యూస్ వేదిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరో గాంధీ భవన్ అయింది కదా. మీరు ఆడమన్నారు అప్పుడు? ఏడున్నారు మీరంతా? ఇవాళ తీన్మార్ మల్లన్న రెక్కల కష్టంతో నా ఒక్కందే కాదు, ఇంకా ఇగో ఇక్కడ కూర్చున్నారు రఘు, ఇంట్లో చాలా మంది జర్నలిస్టు మిత్రులు అలాగే మేధావి వర్గాలన్నీ కష్టపడితే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరు అధికారం తేలే, అందులో నా పాత్ర కూడా ఉంది. నేను 45 నియోజకవర్గాల్లో తిరిగి క్యాంపెయిన్ చేస్తే 42 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తీన్మార్ మల్లన్న ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ కంటే నువ్వు కూర్చున్న కుర్చీ పునాది వాడడానికి నేను తీన్మార్ మల్లన్న కూడా కారణం. మరి మీకు జీర్ణించుకోలేక 2028లో బీసీ ముఖ్యమంత్రి అంటే మీకేమైనా ఇబ్బంది అవుతా ఉందా? మీకు ఇబ్బంది అయితే మేమేం చేయలేము. కానీ మా లక్ష్యం ఒకటే, 2028లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీర్చడు. ఇది మా బీసీలుగా మేమందరం చేసుకుంటున్నటువంటి శపథం. పాపం అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడిండు, హనుమంతరావు గారు మాట్లాడితే పార్టీ లైన్ దాటొద్దు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో ఇప్పుడు ఎవరు నాకు పంపితే చూసిన ఏమంటాడా, చెత్తబుట్టల వారేసిన వాళ్ళ షోకాజ్ నోటీసు నాకు ఇస్తారా అని చెప్పని అంటా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా, మీ షోకాజ్ నోటీసులకు నేను రిప్లై ఇచ్చేంత, లేకపోతే మీ సస్పెన్షన్లకు భయపడేంత పిరికి రక్తంతో బుట్టలే నేను బీసీ ఓడిగా గర్జించే పిడగా పుట్టినా. ఇక్కడ మీ పిల్లిగాండ్రింపులకి ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. ఇలా కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఆ పార్టీని రక్షించాల్సిన అవసరం ఉండే. ఏం జరుగుతా ఉంది? 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగితే అక్కడి నుంచి మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి ఏడుకొచ్చింది. 15 నెలల ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా కనీసం సంతోషంగా ఉన్నాడా? ఇలా ఎస్, నేను చెప్తా ఉన్నా, నా గెలుపు కోసం రాహుల్ గాంధీ గారి ఆశయం కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇవాళ మీరు కార్యకర్తలను విస్మరిస్తురి, పదవులు రాగానే మీరు బతక తింటిరి. ఇంకా ఎంత దుర్మార్గం అంటే
కార్పొరేషన్ పదవుల లిస్ట్ వేసిరు. ఆ కార్పొరేషన్ పదవుల లిస్టులో మీలోని 33 వేస్తే అన్న జగ్గారెడ్డి గారి సతీమణికి ఒక కార్పొరేషన్ ఇచ్చిరు. అందులో ఏం రాసిరు ఎరికేనా? ఆమె పేరు ఏదో గౌడ్ అని రాసిరు, నిర్మలా గౌడ్ అని రాసిరు. ఎట్లిచ్చినట్టు గౌడ్ల కోటాలు ఇచ్చిందట. ఇంకొక ఆమె నల్గొండ జిల్లా యాదాద్రి శోభారాణి గారు ఏమో, ఆమె రెడ్డి సామాజిక వర్గం, ఆమెకి ఎట్లి కురుమ సామాజిక వర్గంలో ఇచ్చిరట. అంటే మీరు పదవులు పంచుకొని 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండి 6 నిమిషాలు కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనీసం గుర్తించకుండా మీరు పప్పు బెల్లాల లెక్క పంచుకొని పోతా ఉంటే ఆ పార్టీ కోసం కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎటుపోవాలా? ఏం కావాలా? అందుకోసమే ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ బిడ్డలకు వాళ్ళకు అన్యాయం జరిగితే మేము మాట్లాడతాం, వాళ్ళ తరపున పోరాడతాం. ఇక రెండో విషయం, ముఖ్యమంత్రి గారు 6 నెలల కాలం అసెంబ్లీకి పార్లమెంటుకు ఇవాళ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను గెలిపించింది అనేటువంటి మాట, గెలిపించినాక గిట్లనే నా మాట్లాడేదని ఒక మాట నేను చెప్తా ఉన్నా. ఎవరు గెలిపించారు? తీన్మార్ మల్లన్న అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలు 6 నెలల కాలం ఉంటే నేను కంటెస్ట్ చేసినటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గంలో 5 పార్లమెంట్లు గెలిపించుకోగలిగినాం. మరి మీరు సార్, మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయిండు. మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలే. ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసి ఉంటే 6 నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసి ఉంటే ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వమే లేదు కేంద్రంలో. పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు పొండి, మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి, ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే, మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆడ గెలుస్తా ఉన్నాడు. ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది. మీరు జిల్లాలు మొత్తం ఈ మెదకు, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పిట్ట తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంది ఫలితం? ఇవాళ ఎందుకు తారుమారైతా ఉంది? ఇవాళ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తా ఉంది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఇది మీరు చేసుకోకుండా ముఖం బాగలేక అద్దం బాల కొట్టుకున్నట్టుగా తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయడం ద్వారా మొత్తం బీసీ ఉద్యమం ఆగిపోతుందని, మొత్తం వ్యవస్థ అంతా కుప్పగూలుతుందని నేను ఒక్కనై కొట్లాడినప్పుడు ఒక బలమైన శక్తిగా కేసీఆర్ ఉన్న కాలంలో కొట్లాడిన, మీరు లేరప్పుడు. వాళ్ళతోని కొట్లాడి గీడికొచ్చిన ఆయన మేమే గెలిపించినవాడు. నన్ను గెలిపించిన మహబూబ్ నగర్ లో వంశీచంద్ర రెడ్డిని ఎందుకు గెలిపియలే? వంశీచంద్ర రెడ్డిని ఓడగొట్టింది మీరు గారా? ఇవాళ వంశీచంద్ర రెడ్డి సిడబ్ల్యూసి మెంబర్ గా ఉన్నాడు, ఇక్కడ వ్యవహారాన్ని ప్రతిదీ అధిష్టానానికి చేరవేస్తాడని కుట్రవన్నీ ఓడగొట్టి నీ మనిషి చామల కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టింది కరెక్ట్ కాదా? ఆడ ఇవాళ మీ వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి జరిగితే ఓకే, కానీ మంచి జరిగే పరిస్థితి కనిపిస్తలేదు మీ నిర్ణయాల వల్ల. ఇవాళ నా మాట ఎవరు ఇంటలేరు కాంగ్రెస్ పార్టీలని అలిగిపోతా ఉన్నమాట. నువ్వు అలిగిపో, అలుగులో దుంకు. కానీ ఒక మాట చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఈ కులగణన విషయంలో కానీ నా సర్వే, నా కథ అది పక్కకు పెట్టండి, ఏది నా సస్పెన్షన్, ఈ కులగణన విషయంలో కానీ
42% రిజర్వేషన్ల విషయంలో కానీ 42% వాటా కాంట్రాక్టులు బీసీ కాంట్రాక్టర్లకు ఇవ్వడంలో కానీ కామారెడ్డి డిక్లరేషన్ లో కానీ ఎక్కడైనా బీసీలకు అన్యాయం జరిగితే బరాబరి కొట్లాడతాం. ఇవాళ నేను మాట్లాడడానికి ఏమైనా అడ్డం కొట్టి అన్ని క్లియర్ చేసి పెట్టి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా మేము సూచన చేయదలుచుకున్నాం. నన్ను సస్పెండ్ చేస్తే నాకే ఇబ్బంది లేదు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న గత ప్రభుత్వం మీద కొట్లాడి 100 రోజులు జైలు జీవితాన్ని గడిపినటువంటి వాడిని నేను. ఇప్పుడు నీ పక్క పంటున్న వాళ్ళు ఎవరు జైల్లో కేసు కూడా లేదు వాళ్ళ మీద. అధికారం రాగానే దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. మరి మేము ఎట్లా ఊకుంటాం? రేపు పొద్దున ఖచ్చితంగా గ్రామాన బీసీ వాదాన్ని తీసుకుపోతాం. బీసీ ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల సత్తా దాటినం. 50 సంవత్సరాల క్రితం పుట్టిన పిఆర్టీయు, 54 సంవత్సరాల క్రితం పుట్టిన యూటీఎఫ్, నెల రోజుల కింద పుట్టిన బీసీ వాదం ఇలా 5200 ఓట్లు సంపాదించడం. 0 to 5200 ఓట్లు సంపాదించడం అంటే ఇది బీసీలలో వచ్చినటువంటి చైతన్యం. ఇలా మా సోదరుడు ప్రసన్న హరికృష్ణ ఇలా మీ గెలిచేటోళ్ళని వెనుక గుంజి కూర్చుండబెట్టాడు. మీతో సమానంగా పోటీ పడతా ఉన్నాడు. 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, 45 ఏళ్ల బీజేపీ చరిత్రకు ఒక బీసీ బిడ్డ తలగొని పెడతా ఉన్నాడు ఆడ. ఇలా బీసీ వాదం తెలంగాణ రాష్ట్రంలో బలపడ్డ సూచనలు, మరింత బలీయ శక్తిగా మారుతున్న బీసీ వర్గాలను చూసి మీకు అక్కసు ఉంటే మేమేం చేయలేం. కానీ ఒకటైతే సత్యం, మేము ఇంకా మీ మోచేతి నీళ్లు తాగి బ్రతికే పరిస్థితిలో లేము, ఉండం కూడా. రేపటి నుంచి బీసీలకు దక్కిన వాటా ఎంత, దక్కుతున్నదెంత, మా భూములు ఎన్నిపోతా ఉన్నాయి, మాకిచ్చిన సంపద ఎంత, మా ఉద్యోగాలు ఎంత, మీ ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 25,000 ఉద్యోగాలు దొంగతనంగా ఎత్తుకపోయిన లెక్కలు ప్రతిదీ బయట పెడతాం. మా ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. వాళ్ళ తీన్మార్ మల్లన్న సస్పెండ్ ఈ మేమందరం కష్టపడి సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి దాంట్లో కుర్చీలో కూర్చొని రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తేనే నీకు ఇంకోటి అంటే కూడా ఆ పని కూడా చేసిపోతారు మీరు. కానీ ఆ పార్టీ బతకాలని కోరుకుంటున్నాం మేము ఈ ప్రజాస్వామ్య దేశంలో. కాబట్టి సోదరులారా, మేము అన్నిటికీ కూడా రిప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి నేను సవాల్ విసురుతా ఉన్నా, కులగణన లెక్కలు తీసుకొని ఎవరు వస్తారో రరి, అవి తప్పని నిరూపించడానికి మీ తీన్మార్ మల్లన్న సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ. దయచేసి ఒక్కరు అడగండి, నేను 100 ప్రశ్నలకైనా సమాధానం చెప్తా. ఈటల రాజేందర్ గారు పోయి ఎన్నికల్లో కంటెస్ట్ చేసి భారతీయ జనతా పార్టీలో చేరి ఆయన రాజకీయం చేస్తా ఉన్నాడు. నేను ఏదో పార్టీలో చేరడానికి చూస్తలేను కదా, నేను బీసీ మూవ్మెంట్ నడపడానికి చూస్తా ఉన్నాము. మేము బీసీ ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాం. దానికి దీనికి ఎలాంటి పోలిక లేదు. యుద్ధం మా శరీరాల మీద, మాలో దాగిన బానిసలు ఉన్నారు కదా, మా శరీరాల్లో వాళ్ళని బయటికి తీయడం కోసం యుద్ధం చేస్తాం. ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది? వాళ్ళు సస్పెండ్ చేసుకుంటే నేనేం చేయాలి భాయ్ సాబ్? నేను రాజీనామా చేయలే కదా. బరాబర్ కట్టుబడి ఉంటాం. ఇప్పుడు ఒక విషయం చెప్తా ఉన్నా భాయ్ సాబ్, ఇదే మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల నాడు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైతే జరిగినాయో
అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 7 సెగ్మెంట్లలో కలిపి 1,14,000 ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల నాటికి 6,05,800 ఓట్లు వచ్చినాయి. అంటే 5 లక్షల ఓట్లు 6 నెలల్లో భారతీయ జనతా పార్టీకి పెరగడం జరిగింది. సేమ్ మల్కాజ్గిరి సెగ్మెంట్ పరిస్థితి అదే. కాబట్టి పరోక్షంగా పట్నం ఫ్యామిలీని తీసుకొచ్చి పరిచయం లేని మల్కాజ్గిరిలో నిలబెట్టడం దేనికి? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు తద్వారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరా? కాంగ్రెస్ పార్టీ కోసం మొత్తం జీవితాలను త్యాగం చేసినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు పెట్టలేకపోయినావు? వాళ్ళ చేవేళ్ళ అటు క్లియర్ అయిపోయింది, మల్కాజ్గిరి ఇటు క్లియర్ అయిపోయింది, మహబూబ్ నగర్ అటు క్లియర్ అయిపోయింది. ఒక విషయం చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ మేము ఇప్పటికి నమ్ముతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు కులగణన దేశవ్యాప్తంగా చేస్తా అంటున్నాడు, దాన్ని నమ్ముతున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ ఏ విధానంలో తప్పేం లేదు, ఆయన చెప్పింది కరెక్టే, కానీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి గవర్నమెంట్ మిస్లీడ్ చేసింది ఆయన. మేము పార్టీ పెట్టడం కానీ పార్టీలో చేరడం కానీ ఈ నిర్ణయాలు ఇంకా తీసుకోలేదు. మా మేధావి వర్గం అంతా, బీసీ మేధావి వర్గం అంతా కూర్చొని ఫస్ట్ ఈ ప్రజలకు ఏం కావాలనేటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. అందులో మా పాత్ర ఎలా ఉండాలని మా మేధావి వర్గం డిసైడ్ చేస్తూ దాన్ని బట్టి ముందు. ఇగో మీరు రాసుకుంటే నేనేం చేస్తా బాయ్ సాబ్, మీరు వార్తలు అంటే ఇప్పుడు ఎత్తుకుంటే ఎక్కి కూర్చునడానికి, దించితే దిగడానికి ఏం సిద్ధంగా లేదు, ఆచితూచి అడుగులేస్తాం. ఆయన సర్వేనే అది, జానారెడ్డి గారు సార్. అనుకోరా తప్పేమున్నది అట్లా. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు ఏమన్నా స్వార్థమో ఇంకోటో ఉంటే, నేను ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రి గారు భుజం రాసుకుంటా తిరిగి ఏదైనా పని చేసుకొని ఏదన్నా నా స్వార్థాలు నెరవేర్చుకుంటా. నేను క్లియర్ గా ఓపెన్ గా చెప్తా ఉన్నా, నేను చేరింది కాంగ్రెస్ పార్టీలో చేరింది ఈ ఒక్క హామీ కోసం చేరినా. తీన్మార్ మల్లన్న పని చేసుకోవడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉండే, కానీ నా అవకాశం ఓన్లీ బీసీ ప్రజల చైతన్యపరచడం ఒకటే. కాబట్టి ఏ స్వార్థం లేకుండా నికార్స్ అయినటువంటి బీసీ బిడ్డగా ఈ వర్గాల కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టే ఇటువైపు నిలబడ్డాం. ఇప్పుడు ఒకటేం చెప్తా ఉన్నా, నేను ఒక రోజు ఒక ఛానల్లో పనిచేసినప్పుడు ఆ ఛానల్ కింద కొంతమంది వచ్చి ధర్నా చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేయాలి, తీన్మార్ మల్లన్న మీద కేసు పెట్టాలని ధర్నా చేస్తుంటే ఆ వార్త ఇవ్వడకపోతే మళ్ళీ నేనే తీసుకుపోయి చేసిన. ఒకవేళ నేనేమైనా తప్పు చేసినా మీరెట్లయితే ప్రశ్నిస్తారో, ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే విధానంలో ప్రశ్నించడం ఉంటది. నిజంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏ పొరపాటు సరిపోయిందా, సర్వే సరిదిద్దుకుంటాం, మంచిగా చేస్తాం అనేటువంటి మాట చెప్తే చేయమని ఎంకరేజ్ చేస్తాం. మీరు అనుకుంటే నేనేం చేయాలి మరి? అంటే తీన్మార్ మల్లన్న నాయన చిన్న వార్డు మెంబర్ కూడా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, తీన్మార్ మల్లన్న ఫేమస్ కావాలంటే ఎమ్మెల్సీ పదవో పార్టీలో చేరితే కాదు. ఆల్రెడీ తీన్మార్ మల్లన్న ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. పక్కా జనరల్ సీట్లలో బీసీ అభ్యర్థులు ఉండబోతా ఉన్నారు. అన్ని బీసీ సంఘాలను ఒకే వేదిక మీదకి తీసుకురాబోతా ఉన్నాం. అన్ని బీసీ సంఘాలను, అన్ని ఎక్కడెక్కడైతే బీసీ సంఘాలు ఉన్నాయో అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఒకే ప్లాట్ఫామ్ తయారు చేయబోతాం. ఎవరు? ఒక విషయం చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న ఎవరి సానుభూతి కోసం వెయిట్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, అట్లా మాట్లాడాలనుకుంటే హనుమంతరావు గారు మాట్లాడిండు, అంజన్ గారు మాట్లాడిండు, తర్వాత నిన్న మధు యాస్కి గారు మాట్లాడిరు. నేనేమంటున్నంటే తీన్మార్ మల్లన్న ఎవరి సానుభూతి కోసమో పాట కోసం పనులు చేసే వ్యక్తి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని పెద్దగా పట్టించుకోను.
సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్ ని ఆధారంగా చేసుకొని ఒక సామాజిక వర్గాన్ని పోషించారు. సో మీ ఎమ్మెల్సీ టికెట్ కోసం అదే రెడ్డి ఉంటున్నారు, అదే రెడ్డి సైన్ చేశారు, మీ గెలుపు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి దోహదపడారు. కానీ ఇలా సామాజిక వర్గాన్ని విశ్లేషిస్తూ మాట్లాడటం చాలా ఒకటమ్మా. మీరు నేను ఒకటి చెప్పు నేను ఆల్రెడీ దాని మీద క్లారిటీ ఇచ్చిన, కానీ ఒక మాట చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, బీసీలను కించపరిచినట్టు ఎవరైనా వ్యవహరిస్తే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము, వదిలిపెట్టము. సేమ్ టైం మేము ఎవరిని అగౌరవపరచము. రెండో విషయం ఏంటంటే, అతను పెట్టిన అతని నెంబర్ ఉంది, అతనితో మాట్లాడడం రైట్. మేము అది ఆ తర్వాత నెంబర్ వచ్చింది నాకు. రెండో విషయం ఏంటంటే, బీసీలందరినీ మాట్లాడినటువంటి సందర్భంలో మేము మాట్లాడడం జరిగింది. మేము మాట్లాడింది కరెక్టే అని మీరు అనుకుంటే మేము దాన్ని వ్యతిరేకిస్తాం. ఎందుకు రాజీనామా బస్? నేను మాట్లాడాల్సింది చాలా ఉంది ఇక మండల్లో. మీరు 3-4 రోజులు నడిపోద్దా మరి ఇదంతా? తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిండు, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిండు, జనసేన చీపు, టీడీపీ చీపు, కొత్త పార్టీ అని నడపాలంటే నేను మాట్లాడితే మీరు నడుపుతారా? ఓ 10 రోజులన్నా ఈ చర్చ జరగాలి కదా. ఒత్తిడి ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు నేనేమంటున్నా, ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయనకు ప్రేమ ఉంది తెలంగాణ పట్ల అని రేవంత్ రెడ్డి గారు ఆయన మనసులో ఉన్నటువంటి మాటను తీసుకొచ్చి జనానికి చెప్పగలిగిండు. అదే ప్రేమతోటి, అదే ఆలోచనతోని వాళ్ళ 42% రిజర్వేషన్ కూడా ఆయన అమలు చేయిస్తాడు. ఆయన మీదనే ఉంది ఆ బాధ్యత. ఒక విషయం చెప్తా ఉన్నా, మరి ఉయ్యాలనా ఈయన దాని తాడికి ఆయన దాన్ని తీడు కురికేయడానికి? మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం, మేము ఎవరిని మా భుజాల మీద ఎక్కించి తింపుకోవడానికి సిద్ధంగా లేము. మేము మా ప్రజలమైనటువంటి బీసీల మాకు మేమే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మలిదశ బీసీ ఉద్యమాన్ని ప్రారంభించినాము. కలిసి వచ్చేటువంటి ప్రతి బీసీని కలుపుకొని పోతాం. ఇవాళ పొద్దున కొంతమంది బ్రాహ్మణ సోదరులు మా దగ్గరకు వచ్చారు, అన్న మాకు అన్యాయం జరుగుతుంది మీరు మాట్లాడారు, తప్పకుండా మాట్లాడతాం వాళ్ళ గురించి. కొంతమంది వైశ్య సోదరులు వచ్చారు, అన్న మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము, మాకు అన్యాయం జరిగింది అన్నారు. ఖచ్చితంగా వాళ్ళని కలుపుకొని ముందుకు పోతాం, వాళ్ళ కష్టాలను కూడా మా భుజాల మీద వేసుకుంటాం. 70 ఏళ్ల సంది మీరు మోసిరు కదా, ఇక దించురి మమ్మల్ని. కాన్ఫిడెంట్ దేనికి పైసా? క్లారిటీ ఉంది కదా. ఓట్లు మాయ అయినప్పుడు ఓట్లన్నీ మాయే కదా. ఓట్లన్నీ మాయ అయిన తర్వాత ఇంకో మా సీఎం కాకపోతే ఎవరైతారు? బీసీల కోసం ఒక వేదిక రావాల్సిందే, అది అప్రాప్రియేట్ టైంలో ఖచ్చితంగా ఈ వర్గాల నుంచి వస్తుంది. అప్పటి వరకు మేము బీసీలను చైతన్యవంతం చేసి ముందుకు తీసుకుపోవడం మా బాధ్యత. మేము ఆల్రెడీ ఒక 6-7 గ్రామాలలో శాంపిల్ సర్వే చేస్తా ఉన్నాం. సో నేను ఈ ప్రభుత్వాన్ని కూడా చేస్తా ఉన్నా, నాకు ఆ పని చూపించడానికి ముఖ్యమంత్రి గారు మీరు చేసినటువంటి కులగణన ఏ ఊర్లో చేసిరో ఆ ఊర్లో ఉన్నటువంటి క్యాస్ట్ వైజ్ వివరాలు ఆ గ్రామ పంచాయతీ దగ్గర అంటూ పెట్టాలా, ఏది ఆ నోటీస్ బోర్డులో పెట్టాలా, ఏ వార్డులో చేసిరో ఆడ పెట్టుర్రి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముంగట కులగణన పూర్తి వివరాలు క్యాస్ట్లతో సహా గ్రామాలు వార్డుల వారీగా సభ ముందు పెడితే మా సర్వే పెద్దగా ఎక్కర ఉండదు. అది పెట్టిన తర్వాత అసలు వ్యవహారం స్టార్ట్ అవుతుంది. అంటే తీసుకురాలేదు దాన్ని, వాస్తవంగా అప్పట్లో అనుకున్నటువంటి కార్యక్రమం కానీ తీసుకురాలేదు. నిజంగా ఆ అవసరాలు ఉంటాయా తెలంగాణ బీసీ ఉద్యమానికి అనేది భవిష్యత్తులో ఆలోచించి చెప్తాం. సార్ ఒక చిన్న డౌట్ సార్, రాహుల్ గాంధీ గారు మీకు ఈ విషయం తెలుసా సార్? రాహుల్ గాంధీ గారు సస్పెండ్ చేసిన విషయం, రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాలు బీసీలకు అన్యాయం జరుగుతున్నట్టు వ్యతిరేకించమన్నారు కాబట్టి ఈ మిమ్మల్ని సస్పెండ్ చేసిన విషయం రాహుల్ గాంధీ గారికి తెలుసా? అంటే
విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారికి తెలుసా, రాహుల్ గాంధీ గారికి తెలవందే రీసర్వే జరగలేదని నేను అనుకుంటా ఉన్నా. ఇక్కడ రీసర్వే జరగడానికి మేము ఇచ్చినటువంటి నివేదిక, నేను పోయి చర్చించినటువంటి అంశాలు ప్రధానంగా కొంత కారణమైనవి. ఒక సాహిత్యకమైనటువంటి డాటాతో పోయి ఇది జరిగిన విషయం అని చెప్పిన తర్వాత రీసర్వేకు ఏదో ఆదేశించిన తర్వాత కొద్దిమంది ఇంటలెక్చువల్ తోని రాహుల్ గాంధీ గారే స్వయంగా ఇక్కడ కమిటీ వేసుకున్నాడు ఇక్కడ జరిగిన వ్యవహారం పైన. ఈడబ్ల్యూఎస్ రద్దు చేస్తే 42% రిజర్వేషన్ అమలు చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పోయే అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ నా ఇంటికాడికి వచ్చినప్పుడు ఆలోచిస్తుంది. బీజేపీలో ఉన్న ముందు కాబట్టి సీఎం చేయడానికి మళ్ళీ బీసీలో ఇచ్చుకున్నారు. మాకేం పని లేదా బాయ్ సాబ్, మేము బీసీలం. ఫస్ట్ మేము పార్టీలను భుజాలకు ఎత్తుకోవడానికి సిద్ధంగా లేము. మా ప్రజల కష్టాలను ఎత్తుకోవడానికి పోతా ఉన్నాము. మా ప్రజలను వాళ్ళకున్నటువంటి ఏవైతే హక్కులునే వాటిని కాపాడడానికి పోతా ఉన్నాము. బీజేపీ భారతీయ జనతా పార్టీ బీసీ సీఎంని చేస్తా అంటే మేము ఎందుకు వద్దంటాం? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు దిగి రేపు పొద్దుగాల బీసీని పెడతామంటే మేము ఎందుకు వద్దంటాం బాయ్ సాబ్? తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎవరికైనా అన్యాయం జరిగిన టోల్లకు పెడతారా? ఇప్పుడు జస్ట్ గూగుల్లో తీన్మార్ మల్లన్న ఆఫీస్ అడ్రస్ అని కొడితే వస్తుంది. నెంబర్ ఎక్కర్లే, డైరెక్ట్ గా కూడా రావచ్చు. బీసీలో ఐక్యత తీసుకురావడం ఆర్కృష్ణ వల్లనే బాలేదు, తీర్మానం ఉండడం వల్ల సాధ్యమవుతుందా? ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న వల్ల ఏం సాధ్యమవుతుంది ఏం కథ అనేది ఇవాళ సమాజం చూస్తా ఉంది. ఆర్ కృష్ణయ్య గారు సరే ఆయన స్థాయిలో ఆయన ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చిండు. ఈ బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు కావాలని, బీసీ పిల్లలకు రియంబర్స్మెంట్లు కావాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటూ వచ్చిండు. కానీ రాజకీయపరమైనటువంటి యుద్ధాన్ని ఆర్ కృష్ణన్న కొంత ఆయనకున్నటువంటి స్థాయిలో చేయలేకపోయిండు. అది అన్నకు కూడా కొంత లోటు ఉంది. ఆ లోటుని మేమందరం కూడా ఖచ్చితంగా భర్తీ చేస్తాం. ఇవాళ బీసీలలో వచ్చినటువంటి చైతన్యమే, బీసీలలో వచ్చినటువంటి మార్పే ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మన కళ్ళ ముంగడ కనిపిస్తా ఉన్నాయి. మల్లన్నకు మల్లన్న మంత్రి పదవి కావాలని ఎప్పుడన్నా అడిగిండా? నాకు ఇస్తానా, నాది ఇంకో బీసీఓనికి ఇవ్వని ఇదే వేదిక మీద చెప్పిన. తీన్మార్ మల్లన్న మంత్రి పదవుల కోసమో ఇంకో పదవి కోసం పాకులాడేటోడు అసలే కాదు. ఒకవేళ అది నాకు కావాలంటే దీన్ని విభేదిస్తాను బై కేజీ ఆయన పక్కపడి నిలబడి తిరుగుతా ఉంటే నువ్వు నిన్ను ఇచ్చిన దార్కారు లేడని చెప్తా కదా. బీసీలు అవుతారు. ఇప్పుడు కాదా, ఎలక్షనే రాలే, ఎన్నికలే కాలే. నేనేమంటున్నా బాయ్ సాబ్, ఏమిటికి ఏం లేదు. ఇప్పుడు పిల్ల పుట్టక ముందుకే కుల్ల కూర్చున్నట్టుగా ఇవి బీసీ ముఖ్యమంత్రి ఏంది, ఆయన పేరేంది అన్నాడు కూడా అది కేసీఆర్ చేయనటువంటి పనిని రాహుల్ గాంధీ చేశారు. కానీ ఇక్కడ స్పెసిఫిక్ యాక్యురేట్ ఇక్కడ తప్పు జరిగిందని చెప్పడానికి ఎవరు ముందు రావట్లేదు. ఇది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే అవార్డు వేసినని చెప్పి నేను ఈ వేదిక మీద చెప్తా ఉన్నా. అడ్రస్ ప్లేస్ చెప్పురు, నేనే వస్తా, అది తప్పని నిరూపిస్తా. ఎక్కడికి రావాలన్నా చెప్తా, పోయి ఆ డేటు అడ్రస్ తీసుకొని రా, నేను ఇద్దరం కలిసిపోదాం. నేనేమన్నా బాయ్ సాబ్, సోమాజి కూడా ప్రెస్ క్లబ్ కాడికి ఓకేనా? నేనేమంటున్నా, గ్రామం కాదు, గ్రామం దాకొద్దు, సెక్రటేరియట్ కు 200 మీటర్ల దూరంలో ఉంది. ఇది ఓకేనా? ఇది ఓకే అయితే నేను సిద్ధంగా ఉన్నా. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో తప్పిపోయిన బీసీ జనాభా సమాధులు ఎక్కడ ఉన్నాయని అడిగిన నేను. ఓ 30 లక్షల మంది బీసీల జనాభా కనిపించకుండా పోయింది. అలా సమాధులన్నీ వాళ్ళ డెత్ సర్టిఫికేట్లను చూపిరి. అంటే మల్లన్న ప్రయోజనం కోసం అయితే కంటిన్యూ కావాలి, నా జాతి ప్రజల కోసం అయితే అవసరం లేదు. ఎవరైనా ఖండించిన ఆయన పేరు చెప్పు.
అది అంతర్గతంగా జరిగింది. అంతర్గతంగా జరిగితే నీకెట తెలిసింది బాయ్ సాబ్? ఆడ ఏం జరిగిందో నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు అది రహస్యమైన తర్వాత నీకు తెలియదా? రహస్యం అంటే ఎవరికి తెలియదు రహస్యం. నీకు తెలిస్తే అది ఓపెన్ అవుతుంది కదా. నేనేమంటున్నా, అంత మాత్రం తెలుసు. విషయం ఏంటంటే దానికి నాకు కూడా పిలుపు ఉండే, నేను కూడా పోవాల్సిండే. నేను చెంచల్గూడ జైల్లో మా బీసీ అధికారులను ఏసీబీలకు పట్టిస్తున్నటువంటి సందర్భంలో వాళ్లకు ఆత్మస్థైర్యం చెప్పడం కోసం నేను ఆ కార్యక్రమానికి పోయినా. పిలవలేదనేది అబద్ధం. అది మేమందరం కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు ఏం మాట్లాడుతుంది కూడా నాకు చెప్పి, అన్న ఇది అనుకుంటున్నామని చెప్పారు. మీరు ఖండించలేదు అనేటువంటి మాట కాదు, ఖండిగా ఖండించారు దాన్ని. నల్గొండ, ఖమ్మం, వరంగల్ బీసీ చేసి ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి, టీఆర్పీ అభ్యర్థి తెలిసి అక్కడ బీసీ వాదన లేదని ఓడిపోయినట్ట. ఎట్లా మీరు రోజు అంటే బీసీ వాదం మీద ఇద్దరు అభ్యర్థులు నిలబడ్డారు. ఒకరు పూల రవీందర్ గారు, ఇంకొకరు సుందర్రాజ్ యాదవ్ గారు నిలబడ్డారు. వీళ్ళిద్దరు కలిసి 5,200 ఓట్లు సంపాదించారు. 5,200 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ బీసీ అభ్యర్థులు వీళ్ళ కిందనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కానీ, వీళ్ళ కిందనే కోదండరాం లాంటి వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థులు కానీ, కాంగ్రెస్ అభ్యర్థులు కానీ వీళ్ళ కింద ఉన్నారు. అంటే 0 నుంచి 5,200 ఓట్లు సంపాదించిన బీసీ వాదం 45-50 సంవత్సరాల పిఆర్టీయుకు బీసీ వాదానికి ఉన్న గ్యాప్ 800 ఓట్లు. మరి ఇది బీసీలకు, బీసీ టీచర్లను 25% మంది బీసీ టీచర్లను మేము బీసీ వాదం వైపు మళ్లించగలిగిన ఒక దెబ్బకు. ఇంకా వాదం గురించి మాట్లాడేక్కడిది, ఇంకా బరాబర్ వాదం నిలబడ్డదా? రాహుల్ గాంధీ కలిసి కులగణ నాయకులు తప్పనే కలిసే ప్రయత్నం చేస్తారు. ఖర్గే గానీ రాహుల్ గాంధీ గానీ అందరికీ ఇవ్వాల్సిన మెటీరియల్ ఇచ్చినము. అందుకే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసి రీసర్వేకి ఆదేశించింది. ప్రతి మీటింగ్ లో ఓసీలకు విడాకుల పత్రం అనేది అన్నా కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణలో టీఆర్ఎస్ పార్టీ పాల్గొనలేదు. నేనేమంటా ఉన్నా, నిజంగా కులగణంలో మీరు పాల్గొనాలి అని ఒక రాష్ట్ర ప్రభుత్వం కనుక పకడ్బందీగా చేసినంటే, ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఈ ముగ్గురు పాల్గొనలే. వీళ్ళింట్లో వీళ్ళు 4, వాళ్ళు 4, వాళ్ళు 4, ఈ 8 మంది పక్కింటి కాడ కూర్చొని కూడా రాసుకురావచ్చు. అది చిత్తశుద్ధి ఉంటే పక్కింటి ఆయన కాడ కూర్చొని వీళ్ళు ఏమిటోలయా, వీళ్ళు విలమోళ్ళ, ఎంతమంది పిల్లలు అని చెప్తారు. నీకు చిత్తశుద్ధి లేక, మీరు సర్వే చక్కగా చేయక, ముఖం బాగలేక అద్దం బలగొట్టుకొని ఇలా హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ పాల్గొనలే. ఓకే, వాళ్ళు ఎవరో తెలియదా ఈ ప్రపంచానికి? చాలా మంది ఇయ్యొచ్చు కదా. పోయిన ఎమ్యునరేటర్ ఎవరు, వాళ్ళు తిరస్కరించిన ఆయన ఎవరు, వాళ్ళ పేరు చెప్పాలి కదా. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, మనం 3,54,000 కుటుంబాలు పాల్గొనలేదని చెప్తా ఉన్నాం. వాళ్ళ లిస్ట్ ఏందో బయట పెట్టి చూద్దాం. కులగణ చేసిన ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వలేదంట. వాళ్ళ తరఫున పోరాటం. ఎందుకు పోరాడం భయ్? ఇప్పుడు ఎస్ఎల్బిసి కట్టుకున్నాం, ఎస్ఎల్బిసి తవ్వుతా ఉన్నాం, కూలిపోయింది, కూలి పైసలు అయితే ఇవ్వాలిగా. సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే చేసినావో అది కూడా అటర్ ఫ్లాప్ అయింది. మరి కూలి చేసిన వాళ్ళకి కూలి పైసలు ఇవ్వాలి కదా. అట్లా నేను పార్టీ అని చెప్పిన బాయ్ సాబ్. ఈ బీసీజేఏసీ అనే వేదిక ద్వారా బీసీ ప్రజలను ఏకతాటి మీద తీసుకురావడే కార్యాచరణ చేస్తా ఉన్నాం. కార్యకర్త పోరాటం చెప్పారు. కానీ తర్వాత విషయంలో తక్కువ మాట్లాడిన సందర్భం బీసీల కోసం పోరాటం అని చెప్తా ఉన్నారు. ఎట్లా నమ్మాలి? అంటే ఎక్కడ మాట్లాడమంటారు? అంటే మండల్లో మాట్లాడమంటారు. విషయం ఏంటంటే, మండల్లో బీసీలకు సంబంధించినటువంటి కులగణన సర్వే రిపోర్ట్ పెట్టినప్పుడు మండల్ చైర్మన్ గారు నాకు ఇయ్యాలిగా బీసీ వర్గానికి మాట్లాడమని. అప్పుడు ఇయ్యలే. ఎస్సీ వర్గీకరణ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడమల్లన్నా అని ఇచ్చాయి. రెండోది ఏంటంటే, ఏదైతే తీన్మార్ మల్లన్న కోసం ఓట్లేసి గెలిపించి కష్టపడ్డ ప్రతి ఉద్యోగి, ప్రతి నిరుద్యోగి, ప్రతి పార్టీ కార్యకర్తను
ఖచ్చితంగా కడుపులో పెట్టుకొని వాళ్ళకు సేవ చేయడానికే ఉన్నా ఖచ్చితంగా చేసి చూపెడతా. ఈ సస్పెన్షన్ కాంగ్రెస్ పూర్తిగా విడాకులు తీసుకున్నట్టేనా? ఆ? ఈ సస్పెన్షన్ తో కాంగ్రెస్ పూర్తిగా విడాకులు తీసుకున్నట్టేనా? పిల్లలకి వెళ్ళిపోతే నేనేం చేయాలి? అవును. రమ్మని అంటున్నా, నా దగ్గరికి రండి, 6 గ్యారంటీలు అమలు కాకపోతే. రమ్మని అంటున్నాం. నా ఆఫీసు ఓపెన్ చేసి ఉంది. దానికి ఓవర్ యాక్షన్ చేయకు కానీ జరాలు అది బంద్ చేయి అది తెలుస్తూనే ఉంది కానీ బంద్ చేయి తమ్మి, బంద్ చేయి. క్వశ్చన్ అడిగినా ఆమె, క్వశ్చన్ అడిగింది ఆమె, నీకే కాదయా. క్వశ్చన్ అడిగింది ఆమె, ఎవరు? నీ క్వశ్చన్ ఏందో అడుగు, నీ క్వశ్చన్ అడుగు బాయ్ సాబ్, నీ క్వశ్చన్ ఏందో అడుగు ఫస్ట్. ఆమె అడిగిన క్వశ్చన్ నీకు అర్థం కాకపోతే అర్థం చేసుకో. ఆ సోదరు అడిగింది ఏంది? 6 గ్యారంటీలు అమలు చేయకపోతే నా దగ్గరికి రండి. నా దగ్గర రండి, కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న ప్రజలకి. ప్రభుత్వంతో కొట్లాడతాం, హామీలు ఇచ్చిన వాళ్ళతోటి. కేసీఆర్ చేసినది కొంత పర్ఫెక్ట్ గా అనిపించింది. అయితే బయట పెట్టలేదు కానీ ఆ MHRD వెబ్సైట్ లో ఉన్నాయి అవి, మొత్తం లేకుండా లేవు. ఇప్పుడు డౌన్లోడ్ కొడితే అందరికి వెళ్తాయి అవి. ఈ కేసీఆర్ గాడప ఇంకో గాడప నాకెందుకు బాయ్ సాబ్, బీసీల దిక్కు అయితే గాడుపు మారింది. ఇప్పుడు నా దగ్గర వీడియో ఉంది, నేను రిప్లై ఇయ్యలేదని చెప్పి ఆయనే చెప్పిన వీడియో ఉంది, వింటావా? ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పిండు ఈ మాట, నేను రిప్లై ఇయ్యను, ఏం చేసుకుంటూ చేసుకోపో, కీలకిస్తానా అని చెప్పి పోయిండు. ఇయ్యలేదు బాయ్ సాబ్, అది ఇయ్యలేదు. అంటే వాళ్ళకో న్యాయం మాకో న్యాయం కాదు కదా, అట్లా. మా రథం లాగడానికి ఆమె కూడా వస్తాడే, మేమెందుకు వద్దంటాం? బీసీ ఎందుకంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మోసినాం కదా, ఇప్పుడు మమ్మల్ని కూడా మోయాల్సినటువంటి సమయం ఇక అనివార్యంగా అందరూ కూడా బీసీ చెప్పని చేయాల్సిందే. అంటే ఒకటి, ఆ రోజు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన జరుగుతుంది అనేటువంటి ఒక బలమైన ఆకాంక్ష మాలో ఉన్నమాట వాస్తవం. దానికోసం మేము చేయాల్సినటువంటి పనులన్నీ చేసినాం. వాళ్ళని గెలిపించుకోవడం అంటే రాహుల్ గాంధీ గారిని గెలిపించుకోవడం అని చెప్పినాం కూడా. సో కాబట్టి నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఆకాంక్షతోటి చాలా వర్క్ చేసినాం, కానీ దురదృష్టవశాత్తు ఆయన ప్రధానమంత్రి కాలేకపోయాడు. అది నాకు వినిపించదు. నేనేమంటున్నా అంటే, నేను 14 నెలల్లో పదవి అయిపోతే మళ్ళీ గెలవాలనుకుంటే నేను వీళ్ళందరూ జోక్కుంటా కూర్చోవాలి బాయ్ సాబ్. విషయం ఏంటంటే, ఎక్కడ బాయ్ సాబ్ రెడ్లను తిట్టింది? నేను ఒకటి ఏమంటున్నా, తీన్మార్ మల్లన్న రెడ్లను తిట్టింది ఒక వీడియో చూపి నోటి మాట వద్దు, చూపి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే. విడాకుల సభ తిట్టా? ఇప్పుడు మీ వాళ్ళని అడుగు, దానికి సమాధానం వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళందరూ క్లారిటీ ఇచ్చిన నేను
నేను అన్నది పర్టికులర్ పర్సన్ అనేటువంటి విషయం వల్ల, ఎందుకంటే ఈ వర్గాలను అవమానించినటువంటి వ్యక్తిని అన్న తప్ప అందరిని కాదు అనే మాట చెప్పినా అందులో ఆ పేరు కూడా వాడలే. నువ్వే 10 మాట్లాడినావు భాయ్ సపాలకి ఛాన్స్ పాపం. ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న, ఈ రఘు, జర్నలిస్టులు మీరందరు కలిసి పోరాటం చేస్తే ఏర్పడ్డ వేదిక మీద వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చున్నది మీరు. ఎవరు గెలిపించారు బాయ్ సాబ్? ఇలా ఎవరు గెలిపించారు? టిఆర్ఎస్ పార్టీకి పోయి వెంటనే కాంగ్రెస్ టికెట్ మీద మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక ఆయన గురించి నా గురించి చెప్తే, నేను వాళ్ళ గురించి వాస్తవం ఏంటంటే నేను వాళ్ళ గురించి మాట్లాడిన బాయ్ సాబ్. ఏదన్నా బీసీ ఆ తర్వాత కాస్ట్ సెన్సస్ ఈ షోకాజ్ నోటీస్ విషయంలో మీరు ఏమైనా మాట్లాడితే నేను సమాధానం చెప్తాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చిన పత్రం ఆయన తీసుకుపోయి సిఎస్ గారికి ఇచ్చి తీసుకురావాలి. అది వెంకటరెడ్డి గారిని అడగాలి మీరు. బీసీ వాదానికి బీఆర్ఎస్ వెనకాల ఉందనే చర్చ జరుగుతున్నది, ఏమంటారు? బీసీ వాదానికి బీఆర్ఎస్ వెనకాల ఉంది నడిపిస్తున్నది అనే లేదు, వాళ్ళు ఎందుకుంటారు? ఎస్, ఎంబీసీలకు సంబంధించి వాళ్ళ జనాభా ప్రకారం భవిష్యత్తులో వాళ్ళ వాటా అసెంబ్లీలో వాళ్ళకి దక్కాల్సిందే. రెండోది, ఎంబీసీలకు సపరేట్ బడ్జెట్ ద్వారా ఆ వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావడంలో ఖచ్చితంగా మా ప్రణాళికలు, మా ప్రయత్నాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటియో చెప్పండి. ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళ ప్రాబ్లం, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా వాళ్ళ ప్రాబ్లం. బీసీలకు దక్కాల్సినటువంటి 25,000 ఉద్యోగాలను ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతో ఎత్తుకొని పోయారు, అది వాళ్ళ ప్రాబ్లం. తీన్మార్ మల్లన్న మళ్ళీ చెప్తా ఉన్నా, పట్టభద్రులు ఎన్నో ఆశలతో నన్ను గెలిపించారు, వాళ్ళ ఆశయాలు ఎట్టి పరిస్థితులు వమ్ము కావు. నెక్స్ట్, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని ఒక గాడిదలాగా వాడుతున్నారని చెప్పారు. మరి దీని గురించి మీరు ఇప్పుడు కాదు బాయ్ సాబ్, కాంగ్రెస్ పార్టీ నువ్వు గాడిదని నాతో అనిపిస్తా అంటే ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మీరే అంటారు. ఇప్పుడు నేను దాన్ని గాడిద అనకపోతే గుర్రం అనకపోతే మీరే అంటారు. ఇప్పుడు మీరు కూడా నా లెక్కనే తయారైతే ఎట్లా? మరి మీరు కూడా చేయాలి, మరి మీరు కూడా రావాలి ఉద్యమంలోకి. బీసీ జర్నలిస్టులకు ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ సోదరులకు కూడా చెప్తా ఉన్నా, ఎందుకంటే మీరు కూడా ఈ ఉద్యమాన్ని మీ అందరి సహకారంతో ముందుకు తీసుకుపోవడానికి సహకరించాలని చెప్పి రిక్వెస్ట్ చేయండి. మేము ఎవరినో ఎత్తుకొని తిరగడానికి సిద్ధంగా లేమనేటువంటి మాట చెప్పినాము. మేము ప్రతిదీ ఆచితూచి మా వర్గాలకు ఏది మంచో అది తీసుకొని పోతాము. ఇవాళ 33% రిజర్వేషన్ 18-19% తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మళ్ళీ 42 కావాలని ముందుకు వస్తాండి. నేనేం చెప్తా ఉన్నా, 42% ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినాక మా దగ్గర రావాలా అన్ని పార్టీలకు. అది పార్టీలకు మీరు ఇచ్చే సింగిల్ కామెంట్, 3 ప్రధాన పార్టీలకు మీరు ఇచ్చే జనాభా ప్రాతిపదికన బీసీలకు దక్కాల్సిన వాటా బీసీలకు దక్కాలి, ఓసీలకు దక్కాల్సిన వాటా ఓసీలకు దక్కాలి, ఎస్సీ ఎస్టీలకు దక్కాల్సిన వాటా ఎస్సీ ఎస్టీలకు దక్కాలి. ఎవరి పావు షేరు వాళ్ళు తిందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి.